ఈ రోజు పీస్ పలావ్ చేయడం నేర్పిస్తున్నాను. దానిలోకి ముందుగా కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ పట్టుకోవాలి. ఏమేమి పేస్ట్ పట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇలాగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి ముక్కలు, మిగతావి ఈ ఉల్లిపాయలు కూడా పట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ముందుగా ఇలాగ పాన్లో దీనికి సరిపడా కొంచెం నూనె వేసుకోండి. ఒక 3 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక దీనికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగింది. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం ఇలా వేపించండి అంతే. ఇవి కొంచెం వేగాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ అన్ని రకాల పేస్ట్ కలిపి ఇదంతా కూడా ఇలా వేసేసేయండి. వేసి కొంచెం ఇలా కలిపేసి మనం చేసే పీస్ పలావ్ కాబట్టి బఠానీలు దీనికి సరిపడా వేసుకోవాలన్నమాట. మనం రాత్రి నానబెట్టుకుంటాం కదా పచ్చి బఠానీలు, ఈ బఠానీలు వేసుకోవాలి. దీనికి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అంటే చైనా సాల్ట్ అంటారు తెలుసు కదా, కొంచెం ఒక పించ్ అలా వేసుకోండి టేస్ట్ కోసం. ఇది వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని మనము కొబ్బరి పాలు తీసుకోవాలి. అంటే 1 బియ్యం పోస్తాం కదా, 2 పాలు అనమాట. ఇలాగా 2 గ్లాసులు కొబ్బరి పాలు పోసేసుకోండి. కొబ్బరి పాలు కాగాక దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మనం కడిగిన బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యము వేసేసుకోండి. ఇలాగా బియ్యం వేసేసుకొని కలిపేసుకొని 3 కోతలు వచ్చాక కట్టేసింది. చూడండి పీస్ పలావ్ రెడీ అయిపోయింది. చక్కగా ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీకు కావాలంటే ఇలాగైనా తినండి ఉత్తిదే, లేదంటే కనుక ఏదైనా కూర్మా కానీ కర్రీ కానీ చేసుకొని ఇలాగైనా తినొచ్చు. అందరూ కూడా ఒకసారి వీడియో చూసి ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.